నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, జూన్ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మంచి ఫలితాలు ఉన్నాయా, చెడు ఫలితాలు ఉన్నాయా? ఓవరాల్గా ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు వీళ్ళు? తులారాశి వారికి కావాల్సింది జనం, ధనం, ముఖ్యంగా జనాలకి చక్కగా ఎంజాయ్మెంట్ లైఫ్. అందువలన ఎంతసేపు కూడా తులారాశి వారు అందులో కొంతమంది ఇప్పుడు ఆధునికమైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు వచ్చారు కాబట్టి పబ్బుల మఠా తిరిగే వాళ్ళు ఈ సంవత్సరం ఏమైపోయిందంటే గుళ్ళ మఠా తిరుగుతారు. అది విచిత్రం. దేవాలయాలు, తీర్థయాత్రలు, బద్రీనాథులు, ఋషికేశ్లు వెళ్ళిపోతూ ఉంటారు. లాభంలో ఉన్నటువంటి కేతు వల్ల ఫారెన్తో డీలింగ్స్, ఫారెన్ వ్యాపారాలు, ఆ తర్వాత మందులు సప్లైలు ఇక్కడే అక్కడే ఆ రకంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో దూసుకెళ్ళిపోతారు ఈ తులారాశి వాళ్ళు. ఈ తులారాశి వాళ్ళు ఏంటంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా సమానంగా ఉండేటటువంటి స్వభావం ఈ తులారాశి వారు. అందుకనే కామన్ బ్యాలెన్స్ తులా అన్నాం, త్రాసు. కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి నూతన వస్త్రాలు కొనుక్కునేటటువంటి అవకాశాలు ఈ వారంలో ఈ నెలలో వచ్చేస్తాయి వాళ్ళకి. అసలు గురుడు ఎలా ఉన్నాడంటే మొన్నటిదాకా తెగ అప్పులు ఇప్పించాడు. ఇప్పుడు ఫుల్ ఓన్ క్యాష్ ఇప్పిస్తాడు. కష్టపడిన చోటల్లా డబ్బులు వస్తాయి. పెట్టిన ప్రతి బిజినెస్ సక్సెస్. చిట్ ఫండ్ కంపెనీలు పెడతారు, స్వీట్ షాపులు పెడతారు. అలాగే ఈ యొక్క స్పెక్యులేషన్స్, ఆ ఫైనాన్స్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వాహన యోగాలు పట్టేస్తాయి తులారాశి వారికి. కాస్త నెగిటివ్ అంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? కాస్త జాగ్రత్తగా ఉండాలంటే ఏ విషయాల్లో ఉండాలి వీళ్ళు? ఇప్పుడు తులారాశి వాళ్ళు ఇంతకుముందు ఏం చేసేవారు, శుభ్రంగా ఎంజాయ్మెంట్, మగవాళ్ళంతా కూడా మందుబాటలు పట్టుకునేవారు. దానివల్ల కొంచెం ఆరోగ్యపరమైనటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చాయి. పోనీ అది పోయిందిరా బాబు అనుకుంటూ ఇప్పుడు తీర్థయాత్రలు అమ్మట తెగ తిరుగుతున్నారు. తిరిగేటప్పుడు ఏమవుతాయమ్మా ఈ తులారాశి వాళ్ళకి? అసలే రాహు మంచి స్థానంలో లేడు, కుంభరాశిలోకి వచ్చాడు. యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. లేదా శుభ్రంగా ఎవరన్నా వీళ్ళకి ఇళ్ళకి ఈ బయట తిరుగుతూ ఉంటారు కదా, వీళ్ళ ఇళ్ళలో దొంగతనాలు జరుగుతాయి, దొంగలు పడి. అందువలన ఇలాంటివన్నీ కూడా చోరుల వల్ల భయం కనబడుతుంది. కాబట్టి వీళ్ళు అవి చూసుకోకుండా మొత్తం ఊర్లమడ పెట్టి ఊర్ల మీద తిరుగుతున్నారనమాట తులారాశి వాళ్ళు. జూన్ నెల అంతా తిరుగుడు. ఆ తర్వాత కోర్టు సమస్యలు ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళ పేరు మీద ఆస్తులు రావాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆస్తులన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా బండి కదులుతుంది, కొంతమందికి వచ్చేస్తాయి. అండ్ వివాహాలు కానటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. ఉద్యోగ మార్పు మంచిదని అంటారా? ఏదన్నా మారాలనుకుంటే కనుక మారిపోద్ది. ఆటోమేటిక్ ఉద్యోగ మార్పు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడున్న దానికంటే కూడా బెటర్ ఉద్యోగం వస్తుంది. అలాగే రాజకీయ నాయకులు వీళ్ళందరికీ కూడా ఉన్నతాధికారాలు వస్తాయి. సినిమా యాక్టర్లు మంచి మంచి సినిమాలు అన్నీ కూడా హిట్ అవుతాయి. ఇప్పుడు అసలు కాలేజ్ డేస్లో నీ బాడీ షేపింగే సరిగ్గా లేదన్న అమ్మాయిని ఇప్పుడు కుర్రకారంతా కూడా యూత్ అమ్మాయి తులారాశే ఉర్రోతలోగిస్తుంది అనమాట ఆ అమ్మాయి. సో తులారాశి వారికి లాస్ట్ ఇయర్ మరి అదే గురుబలం లేకపోవడం వల్ల వాళ్ళు సరిగ్గా గుర్తించలేదు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి వెనకాల పడుతున్నారు. కాబట్టి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు దూసుకెళ్ళిపోతారు. కాబట్టి ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా జనాలందరూ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ తులారాశి వాళ్ళు ముఖ్యంగా ఈ సినిమా ఫీల్డ్ మీద దృష్టి పెట్టాలి ఎక్కువ. సినిమాల్లో యాక్టింగ్ చేద్దాం ఇది కాదు, ప్రొడక్షన్ చేయాలి. మా దగ్గర డబ్బులు లేవంటే మరి ఎందుకు సొల్లు ఫ్రెండ్స్ పార్టీలు వేసుకుంటే 4-5 ఫ్రెండ్స్ కూర్చుంటారు. 4-5 కట్టుకి ఇల్లు కట్టుకుందాం, స్థలాలు కొనుక్కుందాం, బంగారం కొనుక్కుందాం, ఇవన్నీ పిసినారులాగా చేసుకుంటూ వచ్చారు. ఈ బంగారం వల్ల దొంగల, ఎప్పుడైనా సరే బంగారం వల్ల దొంగల భయమే అనమాట. తర్వాత స్థలాల వల్ల రాజకీయ నాయకులు కబ్జాలు చేస్తారు కొంతమంది, రౌడీలు. కాబట్టి ఈ రెండు కూడా ప్రమాదకరమే. అంటే మైండ్కి అలాగ ఇంజెక్ట్ చేస్తారు. మనకి స్థలాలు కొందాం, భూముల వల్ల లాభం, ఈ బంగారం వల్ల, స్థలాల వల్ల మర్డర్లు జరిగినవి కూడా ఉన్నాయి. కాబట్టి సినిమాల వల్ల అలాంటివి లేవు. సినిమాలు అంటే మన సొంత టాలెంట్ శుభ్రంగా తీసుకుంటారు. అందువల్లనే డాక్టర్ డి రామానాయుడు గారు సినిమా ఫీల్డ్లోకి వచ్చింది పిచ్చోడా, కొన్ని 100 ఎకరాలు అమ్మేసుకొని వచ్చాడు. టాప్ అయిపోయారు ఇప్పుడు, కొన్ని వేల కోట్లు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారు వీళ్ళు సినిమా ఫీల్డ్లో వాళ్ళ పితామహుల్లా అయిపోవాలి. ఇప్పుడు తులారాశి వారు అందరికీ ఆ దశ వచ్చేసింది. ఇప్పుడు అసలు తులారాశి వాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు, అసలు సినిమాల్లో యాక్టింగ్లో సినిమా ఫీల్డ్ చేసుకోవాలి. తులా అంటే ఏంటి? శుక్రుడు. వీళ్ళకి ఏం పని అసలు ఉద్యోగాలు చేస్తున్నారు? ఇమీడియట్ సామూహికంగా రాజీనామాలు చేసేయాలి ఎవరైతే తులారాశి వారు ఉద్యోగాలు చేస్తున్నారో. టీచర్లు ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు ఇవన్నీ చేస్తున్నారు.
సో ఈ ఫీల్డ్లో వాళ్ళకి గ్రోత్ ఎక్కువ ఉంది, ఎందుకంటే శుక్రుడు మంచి బలంగా ఉన్నాడు అనమాట ఈ సంవత్సరం. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, అవకాశం లేని వాళ్ళు ఎలాగో చేయలేరు. అంటే మనం అవకాశం లేదు కదా అని అనుకోకూడదు, 4-5 కలిసి పెట్టుబడులు పెట్టుకొని చేసుకుంటే బాగానే ఉంటుంది ఇది. అండ్ విద్యార్థులు చదువులు బాగా చదువుతారు, మార్కులు బాగా వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు పక్కింటోడు ఫలానా కాలేజీలో చేర్పించాడని వీడు చెప్పేసరికి ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి వీళ్ళు కూడా అలాగే అందరూ ఎస్ఆర్ఎం కాలేజీలని అని తమిళనాడు పోతున్నారు. అక్కడికి వెళ్ళి ఏమైనా చదువుతున్నారా, వీళ్ళు ఏమైనా పీకుతున్నారంటే అన్ని బ్యాక్లాగ్స్తో ఉంటారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదు. మాస్టర్స్ డిగ్రీ అని వీళ్ళందరినీ ఫారెన్లో పంపిస్తున్నారు, అక్కడేమో వాళ్ళు లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉంటున్నారు ఈ కుర్రగాళ్ళు. ఇవన్నీ వీళ్ళకి తెలుసా? తెలీదు. హాయిగా అక్కడ ఈ భారతదేశంలో పోటీలో కూర్చోపెట్టాలా, మంచిగా చదవంటరా అని కాలేజెస్లో ఇక్కడ చదివితే ఇక్కడే అందరూ బతకట్లేదా? ఉద్యోగాలు అంటే ఫారెన్లో చేస్తేనే ఉద్యోగమా? కాబట్టి తప్పు కాన్సెప్ట్లో ఉంటారు ఈ యొక్క తులారాశి వాళ్ళు. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? వైవాహిక జీవితం ఎప్పుడూ కూడా తులారాశి వాళ్ళకి బాగానే ఉంటుంది. డైవర్స్ చీపా అన్నా సరే వీళ్ళు వదలరు, వాళ్ళు వదలరు, కాబట్టి నో ప్రాబ్లం. అండ్ వీళ్ళ శృంగార జీవితాన్ని మంచిగా ఆస్వాదిస్తారు వీళ్ళు. కాబట్టి ఈ వీళ్ళంతా ఏంటంటే మోస్ట్ రొమాంటిక్గా ఉంటారనమాట. కాబట్టి తులారాశి వాళ్ళు తక్కువే, ఎక్కువ శుక్రుడి అధిపతి కాబట్టి. అత్తగారులతో మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంటుంది, ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళు మరీ టూ రొమాంటిక్గా ఉంటారు. అత్తగారు మొగుడు చచ్చిపోయి ఆవిడ ఏడుస్తుంటే ఆడపడుచులు ఉన్న వాళ్ళు మొగుడు చచ్చిపోయిన వాళ్ళ ముందు వీళ్ళు ఎక్కువ కేసెస్ లేడీస్ అంతా కూడా వీళ్ళు మొగుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏదో అతి ప్రేమ వీళ్ళ ముందు ఏదో పెద్ద బిల్డప్లో ప్రేమ అనమాట. అక్కడే ఎదురుకుండగానే సరసాల వాళ్ళ ముందు భర్తలు చచ్చిపోయి వాళ్ళు ఏడుస్తుంటే, సో ఇలాంటి వాటి నుంచే స్టార్ట్ అవుతాయి ఈ ప్రాబ్లమ్స్. సో యూ షుడ్ హ్యావ్ వెరీ డీసెంట్ అనమాట. ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా గురుగారు? ప్రేమ వివాహాలు జరుగుతాయి, అద్భుతంగా జరుగుతాయి. ఈ వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఇప్పుడు అన్నీ జరగబోయే అన్నీ ప్రేమ వివాహాలే. కాకపోతే ఎమ్మెల్యే కొడుకుని లవ్ చేశాను, లేకపోతే ఎమ్మెల్యే కూతురుని లవ్ చేశాను, ఇలాగా ఈ టైప్ ఆఫ్ ఇవి వచ్చినాయి అనమాట. దీనివల్ల ఏమవుతారంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఎలిప్మెంట్. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు చెప్పు? ఎమ్మెల్యే కొడుకు మామూలు నార్మల్ అమ్మాయిని లవ్ చేసి తీసుకెళ్తే వాడు కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది అలా ఉంటారు కదా. సో డబ్బు ఇచ్చి అన్నీ ఇస్తుంటేనే కాపురాలు నిలబట్టలేదు. ఈ పిచ్చిముండలంతా తెలుసుకోవాలి, పిచ్చిముండా కొడుకులంతా కూడా ఇప్పుడు పెళ్లి కానీ యువత డబ్బు కావాలా ఏం కావాలా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫారెన్లో ఉండాలా, ఈ టైప్ ఆఫ్ థింకింగ్ మానేయాలి వీళ్ళు. మానేసి ప్రతి ఒక్కళ్ళు ఇదివరకు ఎలా సాంప్రదాయబద్ధంగా దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళని చేసుకునేవారో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళని చేసుకోవాలి. దురాశ దుఃఖమునకు చేటు అని ఆడవాళ్ళని వదిలేయడానికి కారణం ఇదే అనమాట. మగవాళ్ళు మోసాలు చేస్తారు. పోనీ ఈ మగవాళ్ళు లేపుకెళ్ళిపోతే ప్రణయ్ కేసులో ఏమైంది? డబ్బు ఉంది ఫుల్గా, ఆ అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు, మొత్తం ఫ్యామిలీ వాళ్ళని చంపించేసాడే, వాళ్ళంతా వాళ్ళ నాన్న అమృతరావు. అలాంటి సందర్భం ఇప్పుడు తులారాశి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పిల్లలు ప్రేమ జోలికి వెళ్తే ప్రాణం పోయే అవకాశం ఉందంటారా? మరి 100%. ప్రేమే కాదు, అక్రమ సంబంధాలు కూడా వెళ్ళకూడదు. ఉన్నవాళ్ళు ఇమీడియట్ మానేసేయాలి. ఎందువల్లంటే ఎదుర్కొనగా పేక్కోసి పెట్టేస్తారు. ఇప్పుడు రాజమండ్రిలో మా చిన్నప్పుడు రైల్వే క్వార్టర్స్ దగ్గర రైల్వే హాస్పిటల్ ముందు ఒకటి కోసేశారు, చంపేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి మా అబ్బాయికి చెప్తున్నాం, మా అన్నకి చెప్తున్నాం అక్రమ సంబంధం వదులుకోమని, వినలేదు. ఎంత పని జరిగిందంటే ఇంకా కుర్రగాడికి పెళ్లి కాలేదంట. ఇంతకీ విచిత్రం, మొత్తం భవిష్యత్తు పోయిందా? ఈ విధంగా ఈ అక్రమ సంబంధాలు వీటి వల్ల ఎవరైతే తులారాశి వాళ్ళు ఉన్నారో ఇమీడియట్ వదిలేసుకోవాలి. వీళ్ళు వదిలేసుకోకుండా అబ్బాయి గురువుగారిని మోసం చేసేద్దాం అని చెప్పడం. ఏమన్నా గురువుగారు ఏంటంటే గురువుగారు మనకే ఇప్పుడు వీళ్ళంతా ఎలా ఉండాలంటే గురువు అనేవాడు అన్ని యాంగిల్స్ కవర్ చేయాలా. శృంగారం గురించి చెప్తున్నారు, అక్రమ సంబంధం చెప్తున్నాడు. మాస్టర్ చెప్పకపోతే ఎట్లా? ఎవరు చెప్తారు మీకు? మాస్టారు మామూలు పంతుల్లో చెప్తారని సిగ్గుపడిపోతారు, అయ్యి బాబాయ్ అని. అవన్నీ కుదరవమ్మా, మీ అమ్మ మీ నాన్న చెప్తారు నీకు. సో ఇలాంటి లవ్ మ్యారేజెస్ చేసుకోండి, కానీ మంచి వాళ్ళని చేసుకోండి జాగ్రత్తగా. వెనకాల మనిషిగా రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళని చేసుకోవాలి. ముందు మీ అమ్మ మీ నాన్నలు చూసుకోవాలి, మీ అత్త మీ మామూలు అందరినీ చూసుకోవాలి. అంతేగాని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ మీ నాన్నకి హార్ట్ అటాక్ వస్తే నువ్వు రావు, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికాలో సెటిల్ అయిన తర్వాత అలా తయారైపోయారు ఇప్పుడు యూత్ అంతా కూడా. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ముందు ఆ ట్రంప్ గారి పర్మనెంట్ శాశ్వత రాష్ట్రపతి కింద చేసేయాలండి. చేసేస్తే ఇండియా వాళ్ళని ఎవరిని రానివ్వరు అనమాట. లేకపోతే అసలు పిండాలే పెట్టట్లేదు నాయన. తల్లిదండ్రులు చచ్చిపోతే ఇక్కడ రావట్లేదు ఇండియాకి. మరి అలా అయిపోయింది. మరి చాలా బాగుంది తులారాశి, సూపర్ ఉంది. గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి మీరు వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ బాగా అవసరం అంటారు గురుగారు?
తులారాశి వారికి ఇప్పుడు రాహు బాగుండలేదు. నేను చెప్తే సరదాగా అనుకుంటారు, ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్లో నా శిష్యురాలు ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ని తీసుకొని ఉంది ఇప్పుడు. మరి ఈ ఎంత రాహు ఎఫెక్టే, పాపం ఆడు తులారాశుడే. రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారికి అంటే పంచకాళికల్లో ఒకటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళల్లో జరిపించుకోవాలి. దుర్గాదేవి యొక్క పటాన్ని తీసుకొని ఆమె పాదాల దగ్గర కుంకుమార్చన చేసుకుంటే ఉంటే ఏం కాదు, బ్రహ్మాండంగా ఉంటుంది జాతకం. సూపర్ అనమాట. రావి చెట్టుకి నీళ్లు పోయాలా, రావి చెట్టుకు ప్రదక్షిణాలు ఓం రాహవే నమః అంటూ 108 ప్రదక్షిణాలు శనివారం చేసుకోవాలి, సరిపోతుంది. ఓవరాల్గా తులారాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.